అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇటువంటి తరుణంలో మాత్రం నీట్ పరీక్ష అనేది ఎలా నిర్వహించాలి, ముఖ్యంగా అసలు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు కాదని చెప్పేసి కేంద్రమే దీన్ని నిర్వహించడం అనేది సబబు కాదు. అందులో ముఖ్యంగా విద్యార్థి సంఘాలు అయితే మాత్రం బంధుకు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. మరి వారి డిమాండ్స్ ఏంటి, వారికి ప్రణాళిక ఉంది, ఎలా నిర్వహించాలి అనేది ఒక ఆలోచన విధానం ఏంటి అనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు, ఏంటి అసలు నీట్ విషయంలో ఏం చెప్తారు? అసలు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మేము నరేంద్ర మోడీ గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. రామ మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ విద్యార్థుల మీద ఎందుకు లేదని మేము అడగదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు రామ మందిరాలు వేల కోట్లు పెట్టి మీరు మంచి చేస్తున్నామని చెప్తున్నారు, ఇంకొక పక్క విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. నీటిలో అవకతవకలు జరిగే 24 లక్షల మంది విద్యార్థులు దీంతో ముడిపడి ఉన్న వాళ్ళ జీవితాలని తెలిసినా కూడా, అట్లా అవకతవకలు జరిగినాయని తెలిసినా కూడా ఈరోజు ఏం మాట్లాడనటువంటి పరిస్థితి. ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా ఈరోజు ప్రశ్నించడం లేదు. అంటే విద్యార్థుల జీవితాలు వీళ్ళకి పట్టవా అన్నది మా ప్రధాన డిమాండ్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పీడీఎస్యూగా నీట్ పరీక్షను రద్దు చేయాలి. ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఏజెన్సీని పూర్తి స్థాయిలో బర్తరఫ్ చేయాలి. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు నెట్ పరీక్షను రద్దు చేస్తారు, నీట్ పరీక్షను రద్దు చేయనటువంటి పరిస్థితి. ఇదే పక్కన ఉన్న తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఉంది నిన్నటికాక మొన్న. ఏమంటే కనుక మా పరీక్షని మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎగ్జామ్ని మేము నిర్వహించుకుంటాం. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే మేము మా విద్యార్థులకి వైద్య విద్యలో అవకాశం కల్పిస్తామని వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా నిరసనలు వెల్లువెత్తుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుకున్నటువంటి పరిస్థితి. మేము కాబట్టి దీని మీద మేము ఇక నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, రాబోయే రోజుల్లో దీన్ని కరెక్ట్ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన్ని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పీడీఎస్యూగా. ముఖ్యంగా ఏదైతే ఉందో నీట్ పరీక్ష పేపర్ లీక్ పోయి పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాడు. ఏంటి అసలు దీనికి ఎలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమన్వయంతో ఎలా ముందుకెళ్ళాలి? సార్, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ భవిష్యత్తుని దేశ అభివృద్ధిని అంధకారంలోకి నెట్టేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోనే పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు, ఇట్లాంటి భవిష్యత్తు దేశ నిర్మాణానికి, దేశ ఆరోగ్య విషయంలో కీలకమైన పాత్ర వహించాల్సినటువంటి విద్యార్థి లోకం వైద్య ప్రవేశ పరీక్ష నీటిని ఇప్పటికీ ఇది దాదాపుగా 60 సార్లు, ఈ 10 సంవత్సరాల కాలంలో 60 సార్లు అనేక రకాల అత్యున్నతమైన ప్రవేశ పరీక్షలు లీకులు అవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రధానంగా 24 లక్షల మంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నటువంటి ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా నిన్న పార్లమెంటులో చర్చకు లేవనిస్తే కూడా కనీసం చర్చకు సహకరించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్ఎస్యుఐగా దాదాపు ఐక్య విద్యార్థి యువజన సంఘాలుగా కొన్ని రోజుల పాటు దాదాపు 4వ తారీఖు నుంచి ఈ నేటి వరకు విపరీతమైనటువంటి పోరాటాలు విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ కనీసం చర్చకు అవకాశం ఇవ్వకుండా పార్లమెంటును ఆధిపత్య భావజాలం కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, ఖచ్చితంగా ఎన్ఎస్యుఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్టీఏ అనేటువంటి అవినీతి సంస్థని, ఒక అసమర్థమైనటువంటి సంస్థని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను బేషరతుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీటిని మరొకసారి నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 60,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి నీటి ప్రవేశ పరీక్షకి హాజరై ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అంధకారంలోకి నెట్టివేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కానీ, కర్ణాటక రాష్ట్రం కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తూ ఉంటే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా
కేంద్రం ఆధీనంలోకి తీసుకునే భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. కనీసం నీటి విద్యార్థుల గురించి ఒక్క మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకే చెప్తా ఉన్నాం ఎన్ఎస్యుఐగా ఖచ్చితంగా ఈ నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థి యువజన సంఘాలతో పాటు బాధిత విద్యార్థుల పక్షాన పోరాటానికి రావాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాకపోతే పెద్ద ఎత్తున మీ మీద వ్యతిరేకత కూడగట్టి ఉద్యమాలకు తెరదీపుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అరెస్ట్ చేశాము, దీనిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి విద్యార్థుల పరంగా ఏం చేయాలంటారు? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలా. ఇవాళ వాళ్ళను అరెస్టు చేయడం కాదు, ఆ నీట్ పరీక్షను రద్దు చేయాలా. వాళ్ళని అరెస్టు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫై అయినటువంటి 64 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతో కష్టపడి ఎంతో ఆశయంతో మేము సీటు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళ ఆశయానికి తూట్లు పడిచేటువంటి పద్ధతిలో ఈ పరీక్ష జరిగింది. బహిరంగంగా ఇవాళ ఒక్కొక్క విద్యార్థికి 30 లక్షల రూపాయలకు పేపర్ కొనుగోలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సింది. మరి మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే హర్యానా రాష్ట్రంలో ఇవాళ ఒకే సెంటర్లో 6 మందికి ఒకే సెంటర్లో ఒకే రూమ్లో 6 మందికి 720కి 720 రావడంతో అదే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళ రిజల్ట్స్ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దొరప్తు చేస్తే కనీసం ఇంటర్మీడియట్లో కనీసం పాస్ మార్కు కూడా రానటువంటి పరిస్థితి, సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి విద్యార్థులు ఇవాళ అదే వైద్య విద్య పరీక్షలో నీట్ పరీక్షలో 720 700 ఏ విధంగా వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తక్షణమే అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఇలా జరిగిందని చెప్పి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు 1500 మంది విద్యార్థులకు మరొకసారి నీట్ పరీక్ష నిర్వహిస్తే కనీసం ఎవరైతే 72 మందికి వచ్చారో ఆ 72 మందిలో 10 మంది కూడా మరి క్వాలిఫై కానిటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. వాళ్ళు పక్కా కాపీ కొట్టి లేదంటే మాస్ కాపీ చేసి పేపర్ లీకేజ్ చేసి పాస్ అవ్వడం జరిగింది. మరి తక్షణమే ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలి. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నెట్ ఎగ్జామ్ మన క్వాలిఫై పెడితే దాంట్లో పేపర్ లీకేజ్ అని చెప్పి నెట్ ఎగ్జామ్ని రద్దు చేశారు. ఇవాళ నెట్ పేపర్ రద్దు చేస్తానన్న వాటిపైన ఉన్నటువంటి శ్రద్ధ నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నీట్ పరీక్షను మీరు రద్దు చేస్తే ఆ పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. ఆ బాధితులు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంపీల కుమారులు కాబట్టి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ విషయాన్ని బయటికి రాకోకుండా కప్పేటువంటి పద్ధతుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. పక్కనే ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసుగా పనిచేయకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా మీకు బలమైనటువంటి ఓట్లేసి భారీ మెజార్టీతో మీకు అధికారం చేపట్టారు. విద్యార్థుల పక్షాన ఉంటారా లేదంటే మోడీ పక్షాన ఉంటారా మీరే నిర్ణయించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం పైన ఈ నీట్ పరీక్షను రద్దు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థ ఐక్య విద్యార్థి సంఘాల నాయకత్వంలో విద్యాసంస్థలు కూడా బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. రాబోయే కాలంలో మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ ఈ నీట్ పరీక్ష మరీ నిర్వహించాలంటారా లేదంటే దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇప్పటిదాకా ఈరోజు జూలై 4వ తేదీ జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్, దాంతోపాటు దేశవ్యాప్త బంద్ను అన్ని విద్యా సంస్థల యాజమాన్యం సహకరించారు. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఈ బంద్కు మద్దతు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే ఎన్టీఏ సంస్థ చేసింది తప్పు. నీటి పరీక్ష వ్యవహారంలో నీటి పరీక్షలో పేపర్ లీకేజీ 100% జరిగింది కాబట్టే ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈ బంద్కు సంఘీభావంగా తెలియజేశారు. ఈ బంద్ ఈ రోజుతోనే ఆగట్లేదు. ఈ బంద్కు సంబంధించి మొత్తం కూడా అఖిల భారత కమిటీలు కూడా మాట్లాడుతున్నాయి. చలో పార్లమెంటు పెట్టేటువంటి ప్రయత్నం ఒక 4-5 రోజుల్లో చలో పార్లమెంటు వ్యవహారం కూడా జరుగుతుంది. కాబట్టి ఐక్య విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్, పీడిఎస్ తర్వాత ఎన్ఎస్యుఐ కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతో చలో పార్లమెంట్ నిర్వహించబోతున్నాం. దాంతోపాటు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ద్వారా నిర్వహించినటువంటి నీటి పరీక్ష పూర్తి స్థాయిలో రద్దు చేయాలా. రద్దు చేయడంతో పాటు ఈ పరీక్ష ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హక్కు కాదు. రాజ్యాంగంలోనే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రానికి ఎంత హక్కు ఉంటుందో కేంద్రానికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఈరోజు అలాంటి హక్కును పూర్తిగా
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తను స్వాధీనం చేసుకొని రాష్ట్రాలకు హక్కులు పూర్తిగా రద్దు చేసింది. ఆ రద్దు చేసిందనే ప్రధానమైన నిదర్శనం ఏదంటే ఈరోజు నీట్ పరీక్ష రాష్ట్రాలకు హక్కులు లేకున్నట్టుగా కేంద్రం నిర్వహిస్తుంది. ఆ రకంగా కాకున్నట్టుగా ఇప్పుడు నిర్వహించినటువంటి 2024 సంబంధించినటువంటి పరీక్ష రద్దు చేసి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి పరీక్ష నిర్వహించుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వమే కల్పించాలా. ఈ ఎన్టీఏ అనేటువంటి ఏజెన్సీ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కాకున్నట్టుగా దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలా, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇదైతే మాత్రం నీట్ ఎగ్జామ్ పైన ప్రశ్నాపత్రం లీకేజ్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నారు. పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు ఉమ్మడి విద్యార్థి సంఘాల నాయకులు కలిసి ఇక్కడ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు పూర్తిగా బంద్ కూడా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వీరి డిమాండ్ ఒకటే, ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మరొకసారి రద్దు చేసి మరొకసారి నిర్వహించాలి. అందులోనూ ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అవకాశాలు ఇవ్వాలి. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ నిర్వహించే సంస్థను అందులో మంత్రి కూడా రాజీనామా చేయాలా, వీటిపై చర్యలు కూడా ఉండాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరొకటి ఇటువంటి చర్యలు లేకపోతే రాబోయే కాలంలో పార్లమెంటు ముట్టడికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV, అనంతపురం జిల్లా.